హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ. ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తితో మీ ముందుకొచ్చాను. ఆ అబ్బాయి 11 సంవత్సరాలే. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో ఉంటే కార్టూన్స్ చూస్తూ ఉంటారు, టీవీ చూస్తారు, ఫోన్స్ చూస్తారు, చదువుకుంటారు, రకరకాలు ఉంటాయి. కానీ ఈ అబ్బాయికి మాత్రం ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ కార్టూన్స్ చూడడమే కాదు, ఏకంగా కార్టూన్స్ వేస్తూ ఒక బుక్కే ప్రింట్ చేసేసాడు. అసలు ఆ అబ్బాయి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ శ్రియాన్, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా నాన్న. అయితే ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకో తెలుసా, నువ్వు ఇంత చిన్న వయసులో ఎంత బాగా కార్టూన్స్ వేయటము, మళ్ళీ దాన్ని బుక్ ప్రింట్ చేయటం నిజంగా సూపర్ అసలు. ఓకేనా? ఏం చదువుతున్నావు నాన్న? 7th grade. 7th క్లాసా? ఏ స్కూలు? హెచ్పిఎస్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్. ఓ సూపర్ అసలు. అవును, నువ్వు కార్టూన్స్ వేస్తావు కదా, నీకు ఏ కార్టూన్స్ అంటే ఇష్టము? ఏ కార్టూన్స్ అంటే నీకు వేయటంలో అసలు కార్టూన్స్ వేసేటప్పుడు నీకు ఆలోచన ఎలా వస్తుంది? అసలు ఈ కార్టూన్ వేయాలి అనేది ఆలోచన ఎలా వస్తుంది? అలానే చేస్తూ చేస్తూ నీకు ఆలోచన వచ్చేస్తే చేసేస్తావు. అవునా? అవును. ఎప్పటి నుంచి చేస్తున్నావు నాన్న? ఇప్పుడు నువ్వు 7th క్లాస్ చదువుతున్నావు కదా? నా సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. 7 years నుంచి. ఓకే, 7 years ఉన్నప్పుడు 2nd క్లాస్ నుండి. ఓకే, అప్పటి నుంచి వేస్తున్నావా? ఎవరైనా చెప్పారా ఇలా వేయమని, లేకపోతే నీకు అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది నేను కార్టూన్స్ వేయాలి అని? అంటే నేనే, నా నాన్న చిన్నప్పుడు అలా వేసేవారు. అది నాన్న నాకు స్టోరీలు చెప్తూ, మా తాత నాతో ఇన్స్పైర్ చేస్తూ చెయ్యి అని నేను స్టార్ట్ చేశాను వేయడం. ఓహో, మీ నాన్నగారు కార్టూన్స్ వేస్తారా? చిన్నప్పుడు వేసేవాళ్ళు ఆంధ్రభూమికి. అవునా? అవును. నాన్నగారి పేరేంటి? రమేష్. ఓహో, ఆంధ్రభూమికి వేసేవారా? అంటే నాన్నగారు పేపర్లో వేస్తుండటం అవన్నీ చూస్తూ చూస్తూ నువ్వు కూడా నేను వేయాలి అనుకొని వేసావా? నేను చూసి చూసి మా గ్రాండ్ ఫాదర్ ఇన్స్పైర్ చేస్తున్నాను, నేను స్టార్ట్ చేశాను వేయడం 2nd క్లాస్ నుంచి. నాకు ఒక టీచర్ హైర్ చేసి నేర్చుకుంటూ ఇలా వచ్చాను నేను. అంటే టీచర్ ఉన్నారా ఇప్పుడు నీకు ఇది నేర్పించడానికి, లేకపోతే నాన్నగారిని చూసే? అప్పుడు చిన్నప్పుడు టీచర్ చూసి చేసేవాడిని, ఇప్పుడు టీచర్ లేకుండానే నేను చూసి చేసేస్తున్నా. టీచర్ నేర్పించారా? నాకు నేర్పించారు ఫస్ట్, కానీ దాని తర్వాత నాకు వచ్చేసి నేను చేసేసాను. నీకు కార్టూన్స్ వేసేటప్పుడు ఒక ఆలోచన వస్తుంది కదా, ఇప్పుడు నువ్వు చదువుతూ ఉన్నావు ఒక సైడు, ఇప్పుడు 7th క్లాస్ కదా, 7th క్లాస్ చదువుతూ మళ్ళీ కార్టూన్స్ ఎప్పుడు వేస్తావు నువ్వు అసలు? సో ఈ పోర్షన్ ఎక్కువ అయ్యి ఎగ్జామ్లు వచ్చినప్పుడు నేను వేయను, కానీ ఎగ్జామ్లు లేకపోయినప్పుడు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఈవినింగ్ వేస్తూ ఉంటా. మళ్ళీ ట్యూషన్కి ఎప్పుడు వెళ్తావు? హోంవర్క్స్ ఎప్పుడు చేసుకుంటావు? ఫ్రైడే అంటే సాటర్డే సండే మాకు హాలిడేస్ కదా. సో సాటర్డే మార్నింగ్ చేయొచ్చు, సాటర్డే నైట్ చేయొచ్చు, సండే మార్నింగ్ చేయొచ్చు, ఈవినింగ్ చేయొచ్చు, సండే అలా. ఫ్రైడే కూడా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత చేయొచ్చు కొంచెం సేపు అలా. సూపర్. నువ్వు ఫోన్ చూస్తావా నాన్న? కొన్నిసార్లు చూస్తా. కొన్నిసార్లు చూస్తావా? ఓకే, ఏం చూస్తావు ఫోన్లో? యూట్యూబ్ చూస్తా, గేమ్లు ఆడతా. గేమ్ ఆడతావా? ఏం గేమ్స్ ఆడతావు? రోబ్లాక్స్. అవునా? మళ్ళీ కార్టూన్స్ ఎప్పుడు చూస్తావు? కార్టూన్స్ నేను చూడవు. నేను జస్ట్ నా మైండ్కి వస్తారు అలా, అదే అలా చూసి అప్పుడు వచ్చినప్పుడు వేస్తాను నేను. ఫ్రైడే సాటర్డే ఎప్పుడైనా వచ్చినప్పుడు వేస్తా. అవునా? అంటే నీ మైండ్ లో వచ్చేస్తుంది ఇలా, ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చూసినప్పుడు అరే ఇలాంటి కార్టూన్ వేస్తే బాగుండు కదా, అట్లా వస్తుందా నీకు ఆలోచన? కొన్నిసార్లు అలా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నేను ఐడల్గా ఇలా కూర్చొని థింక్ చేస్తూ ఉంటే ఏమైనా అలా కార్టూన్ వచ్చేస్తుంది మైండ్ లోకి. అప్పుడు నువ్వు దాన్ని అలాగే గుర్తు చేసుకుంటూ ఇలా వేసేస్తావా? అంటే గుర్తు పెట్టుకొని తాతని అలా వేసేస్తా, తాతని బాబుని జోక్ అలా రాసేస్తా. అంటే కార్టూన్ వేసి మళ్ళీ దాని పక్కన రాస్తావా దాని గురించి? జోక్ రాస్తా. దాని జోక్ ఏంటి అని. అంటే తాత ఏమంటారో, బాబు ఏమంటారు. ఫస్ట్ వేసిన కార్టూన్ ఏంటి నాన్న నీకు గుర్తుందా? అంటే గుర్తులేదు నాకు. లేదు, చిన్నగా ఉన్నావు కదా అప్పుడు. అవును, నాకంతే మెమరీ లేవు అసలు అప్పుడు. అంతే గుర్తు లేకుండే నాకు. కానీ మెమరీ లేకపోయినా కూడా ఇంత బాగా వేసావు అసలు.
ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అబ్బా 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 సూపర్ కొటేషన్స్ కూడా సూపర్ చెప్తున్నావు అసలు. కాదు నువ్వు ఆడుకుంటావా, గేమ్స్ ఆడతావా? ఆడతా. ఏమేమి గేమ్స్ ఆడతావు బయట? అవుట్డోర్ గేమ్స్. టెన్నిస్. టెన్నిస్. ఫ్రెండ్స్ ఉన్నారా బయట? ఉన్నారు. టెన్నిస్ లో కొన్ని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. 2-3 ఫ్రెండ్స్ అలా. 2-3 ఫ్రెండ్స్ ఉన్నారా? మీ ఫ్రెండ్స్ పేరేంటి? నిహిత్, శ్రీవారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, అమ్మ, నాన్న ఉంటాము. కింద రెంట్ వాళ్ళు ఉంటారు అలా. కాదు నాన్న, తాతయ్య ఎక్కడ ఉంటారు మరి? డిఫరెంట్ హౌస్ లో ఉంటారు. వేరే హౌస్ లో ఉంటారు. అప్పుడప్పుడు వస్తారా తాతయ్య? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేమే వెళ్తాము, ఎందుకంటే స్టెప్స్ ఉంటాయి అది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేమే వెళ్తాం అక్కడికి. ఓకే సూపర్. నాన్న మరి ఇప్పుడు నీకు ఈ మధ్యన కేటీఆర్ గారిని కలిసారు కదా మీరు, ఎలా అనిపించింది ఫస్ట్ నీకు? ఫస్ట్ ఎలా కలిసారు అసలు? మా ఫాదర్ కి ఎలానో పర్సనల్ నెంబర్ తెలుసు. అడిగితే ఎలా ఎప్పుడు కోచ్ అలా పొలిటికల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ పెడతారు. సో ఒకసారి అడిగితే ఓకే అని అన్నారు. సో అలా నా ఫస్ట్ అక్కడ ఇంటికి ముందు ఉన్నప్పుడు ఎంత టెన్షన్ అనిపించిందంటే నేను వెళ్ళిపోతాను ఇంటికి అని ఎలా అనిపించింది. వెళ్ళిపోతానని కేటీఆర్ సార్ ముందు కూర్చున్నప్పుడా నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసావా? లేదు, నాకు అలా అనిపించింది. వెళ్ళిపోవాలని నాకు చాలా టెన్షన్ గా అనిపించింది. కానీ మాట్లాడుతూ చాలా కేటీఆర్ అంకుల్ చాలా కూల్ గా మాట్లాడాడు. ఏం చెప్పారు అసలు? ఎలా నువ్వు ఎందుకు కార్టూన్లు స్టార్ట్ చేసావు, ఎవరు ఇన్స్పైర్ చేశారు నిన్ను వేయడం అలా ఏమన్నా చెప్పారా? నీ బుక్ చూసారా? చూసారు, బాగుంది చాలా అని అన్నారు. అవునా? మొత్తానికి హ్యాపీస్ అయినావా మరి లాస్ట్ లో? అయితే లాస్ట్ నాకు ఒక చాక్లెట్ మిల్క్ షేక్ ఇచ్చారు. నాకు టెన్షన్ ఉంది, నేను తాగుతూ మొత్తం ఫిల్ అవ్వి నేను తుడుచుకుంటూ కేటీఆర్ అంకుల్ నాకు హెల్ప్ చేశారు తెచ్చుకోవడానికి. అడిగారు నన్ను చేంజ్ చేసుకుంటారా అని. అక్కడ ఇంట్లో వద్దొద్దు ఉండని డ్రై అయిపోతారా అని మాట్లాడుకుంటూ బాగుండే. కానీ చాలా చాక్లెట్ మిల్క్ నాకు చాక్లెట్ లో గిఫ్ట్ లాగా ఇచ్చారు. చాక్లెట్ అవును బాగుండే. నచ్చిందా? బాగుండే. కేటీఆర్ అంకుల్ ని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ చెర్రీ, వాళ్ళ కుక్ కూడా బాగుండే, చెర్రీ అని. ఓ సూపర్ అసలు. మరి ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ కేటీఆర్ సార్ కలిసారనుకో, అప్పుడు హ్యాపీగా ఉంటావా లేకపోతే మళ్ళీ అదే టెన్షన్ పడతావా? అంటే కొంచెం టెన్షన్ పెడతా కానీ చాలా హ్యాపీగా, ఎక్కువ కాదు కానీ చాలా హ్యాపీగా ఉంటా మళ్ళీ కలుస్తున్నానని. అవునా? అసలు నువ్వు ఇప్పుడు బుక్ ఒకటి ప్రింట్ చేపించావు కదా, ఆ బుక్ తీసుకొచ్చావా ఇప్పుడు? ఇక్కడే ఉన్నది, చూపిస్తావా? నేను చూడొచ్చా నీకు ఒక్కసారి? బ్రోచేవారెవరు బ్రో అంటే ఏంటి మీనింగ్? బ్రోచేవారు అంటే బ్రో మా స్లాంగ్ వర్డ్. బ్రోచేవారు ఎవరు బ్రో అంటే నన్ను ఎవరు సేవ్ చేస్తారు హోంవర్క్ నుంచి, పోర్షన్ నుంచి, బ్యాగ్ మూయడం నుంచి. అది అబ్బో ఇంత మీనింగ్ ఉందా దీంట్లో? ఇదేంటి చిల్ తాత బ్రో? చిల్ తాత. చిల్ అంటే మా స్లాంగ్ వర్డ్ అంటే ఏం లేదు, ఏం టెన్షన్ పడరు, కామ్ గా కూర్చొని ఉంటారు. చిల్ తాత బ్రో అది. ఓహో చిల్ తాత బ్రో. బ్రో ఇది కామన్ వర్డ్. చిల్ తాత అంటే తాత కూడా చిల్ ఉండాలంటున్నావా? ఆ తాత కూడా కామ్ గా ఉండాలి, ఏం టెన్షన్ పడద్దు, అలా కామ్ గా ఉండాలి, చిల్లుగా. ఓ సూపర్ అసలు. ఇదేంటి? ఎంటరింగ్ వార్ జోన్. ఎంటరింగ్ వార్ జోన్ ఐ మీన్ స్కూల్. ఓహో సూపర్. బ్రో పదం త్యాగరాజు రోజుల నుండి ఫేమస్ అనుకుంటా. శ్రీయాన్ శ్రీరంగం. సూపర్. అవును, నువ్వు ఈ బుక్ రాయటానికి నువ్వు డ్రాయింగ్ వేస్తా ఉన్నావు, ఇవన్నీ కూడా బుక్ చేయించాలనే ఆలోచన నీకు వచ్చిందా, మీ నాన్నగారికి వచ్చిందా, తాతగారికి వచ్చిందా? ఎవరిచ్చారు ఇట్లా ఆలోచన? ఫస్ట్ మా తాతకు వచ్చింది. నన్ను అడిగి నేను సరే అలా చేద్దామని తాత ప్రింటర్ హైర్ చేసి అవన్నీ చేసి బుక్ రిలీజ్ అయ్యింది మాది. అవునా? తాతగారు ఏం చేస్తుండేవారు? తాత న్యూస్ పేపర్ కి రాసేవారు, ఇంకా డాక్టర్. సూపర్. అంకితం. నన్ను అభిమానించి ప్రోత్సహించి వెన్ను తట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న కార్టూన్ ఎక్స్క్లూజివ్ గ్రూప్ అండ్ డాక్టర్ స్పెషలిస్ట్ గ్రూప్
హాలిడే కార్టూన్ గ్రూప్లో ఉన్నటువంటి అంకుల్స్ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసి మీ శ్రీయాన్ శ్రీరంగం. ఇదంతా హెల్ప్ చేశారా వాళ్ళు? ఓకే, ఇగో ఇవి కార్టూన్స్ అండి. కార్టూన్స్ వేస్తూ మళ్ళీ ఈ పక్క ఇవే వీళ్ళెవరు? నా అమ్మ, నేను నా చిన్నప్పుడు ఫోటో అది. ఓహో, మమ్మీ నువ్వన్నమాట. అవును. ఓకే, అబ్బా ఇంకా స్కూల్ బ్యాగ్ మొయ్య అక్కర్లేదు, స్కూల్ కి ఇలానే వెళ్ళొచ్చు. దీని మీనింగ్ అది అంటే హ్యాపీ సంక్రాంతి. స్కూల్ బ్యాగ్ ఎక్కువ మూవ్ అవ్వడానికి మన స్పైన్ నొప్పేస్తుంది. సో ఎక్కువ విండ్ ఉన్నప్పుడు అదే కొంచెం బరువు అయిపోతుంది. బరువు అయిపోతుంది. సో అలా కట్టి పైన తీసుకొని వెళ్తూ స్కూల్కి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు కింద గుంజేసుకొని వేసుకొని వెళ్ళి క్లాస్లో పెట్టేసేయచ్చు. ఇది ఒక ఏమంటారు కొత్త ఐడియా అన్నమాట. బ్యాగ్ ఇలా వేసుకుంటే బరువు అయిపోద్ది కాబట్టి ఇలా హ్యాపీగా సంక్రాంతికి సందర్భంగా వేసిన పిక్చర్ కదా ఇది. అయితే కైట్ ఎగరేసేటప్పుడు దానికి ఆ కైట్కి బదులు ఈ బ్యాగ్ వేసుకుంటే బరువు ఉండదు, హ్యాపీగా స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని దించుకుంటే బాగుంటుంది. నిజంగా ఎంత మంచి ఆలోచన. అసలు ఆలోచన కోసం అడుగుతావు ఎవరైనా? లేదు, నేనే ఆలోచిస్తా. కొన్నిసార్లు నాకు రాకపోతే నా తాతని అడుగుతాను, లేకపోతే నాన్నని అడుగుతాను. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనే ఆలోచిస్తా. ఇవాళ పరీక్ష ఎలా రాసావురా? 4 ప్రశ్నలు వదిలేశాను తాత. ఫైనల్ పరీక్షల్లో వదిలేయటం ఏంట్రా? నేను 4 వదిలేశాను, నా ఫ్రెండ్స్ అంతా 5 వదిలేశారు తాత. తాతగారితో నీ కమ్యూనికేషన్ అన్నమాట. తాతనా ఇక్కడ? ఇక్కడ తాత, ఇక్కడ నువ్వు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత తాతతో కమ్యూనికేషన్ అన్నమాట. ఇది శ్రీయానేనా? నేనే చిన్నప్పుడు ఫోటో. సూపర్. అసలు అన్ని పక్కన నాన్నతో ఫోటో, అమ్మతో ఫోటో. నేను చిన్నప్పుడు మా తాతతో, మా మామతో అలా. ఏమ్రా ఈ మధ్య మీ డాగీకి నల్ల కళ్ళద్దాలు పెట్టేశావు? తాతయ్యతో నిన్న ఇది కూడా? అవును. ఓకే, మీ తాతయ్య అడుగుతున్నారనమాట. దానికి ఎవరు కనపడ్డా ఈ మధ్య అరుస్తుంది, అందుకే ఎవరు కనపడకుండా దానికి నల్ల కళ్ళద్దాలు పెట్టేశాను, అరవటం మానేసింది. వీళ్ళ డాగీకి నల్ల కళ్ళద్దాలు పెట్టేసింది అట. అంటే మాకు సిజ్జు ఉంటుంది, అది అరుస్తూ అరుస్తూ నాకు ఈ ఐడియా వచ్చింది. మీ ఇంట్లో కుక్క ఉందా? 2 కుక్కలు. ఒక మా ఇంట్లో గోల్డెన్ రిట్రీవర్ ఉన్నది, మా గ్రాండ్ ఫాదర్ ఇల్లు సిజ్జు ఉన్నది. ఆ సిజ్జు ఎవరినైనా తెలియకుండా స్మెల్ తెలియకపోతే అరుస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చిన్నపిల్ల పరిగెడుతున్నప్పుడు అని. సో అలా నాకు ఐడియా వచ్చింది. అవునా, సూపర్ ఐడియా. మళ్ళీ ఎంత బాగుందో చూడటానికి, వినటానికి కూడా బాగుంది కదా. గ్లాసులు పెట్టడం కుక్కకి, బ్లాక్ గ్లాసులు. డాగి బొమ్మ కూడా చాలా బాగుంది, కార్టూన్ బొమ్మ. చాలా చాలా బాగుంది. మీ నాన్నగారా తను? నా నాన్న. ఓకే, నీకు తెలిసిన చాలా మంచి వాళ్ళ పేర్లు చెప్పరా? మొదటిది మా తాత, రెండోది మా తాతే, మూడోది మా తాతే, 999ది మా తాతే, మరి 1000ది నాకు తెలియదు తాత అంటే ఏంటి చెప్పు దీని మీనింగ్? ఏంటంటే తాత నీ మోస్ట్ ఫేవరెట్ ఫ్యామిలీ పర్సన్, అలా నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడతావు అలా అని. బాబు నీకు ఎవరు ఇష్టము అంటే ఎన్నిసార్లు చెప్పినా తాతయ్యే ఇష్టము. తాత, దాని తర్వాత నాన్న, అమ్మ అలా. ఓకే, నాన్న వాళ్ళ నాన్ననా, అమ్మ వాళ్ళ నాన్ననా? మీ డాడీ వాళ్ళ డాడీయా తాతయ్య అంటే? అవునా? ఓకే, హ్యాపీగా ఉగాది, హ్యాపీ ఉగాది రా శ్రీయాన్. ఏం హ్యాపీనెస్ తాత, ఎందుకురా అలా అంటున్నావు? వచ్చి ఈ ఉగాది ఆదివారమే ఎందుకు వస్తుంది తాత? మిగిలిన రోజుల్లో వస్తే ఎంత బాగుండేది, ఒక సెలవు ఎక్కువ దొరికేది కదా. అదే, నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమా? కొన్నిసార్లు కొన్ని డేస్ బాగుంటుంది, కొన్ని డేస్ బాగుండదు. ఎగ్గొడుతుంటావా స్కూల్స్? అంతే, మా స్కూల్ ఎగ్గొట్టం లవ్ వెళ్ళడానికి. నా ఫ్రెండ్స్ అందరూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్గొడతారు, కానీ నేనే ఎప్పుడు పర్ఫెక్ట్ అటెండెన్స్ ఉంటుంది, అటెండెన్స్ రేట్ నాకు. అవునా? 100% అటెండెన్స్ ఉంటుంది నీకు? 100% 90s లోనే ఉంటుంది, ఇంకా తక్కువ ఉండదు. అప్పుడప్పుడైతే ఏదైనా రీజన్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళకుండా ఉంటాం. అంటే మేము ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళి ఫస్ట్ డే మిస్ అయ్యి సెకండ్ డే అలా వస్తాం అలా.
ఇవన్నీ పిక్చర్స్ నిజంగా ఎంత బాగా వేసావో అసలు. ఇందులో మళ్ళీ జోక్స్ కూడా ఇవి ఈ కార్టూన్స్ వేస్తూ మళ్ళీ కార్టూన్స్ కి సంబంధించినటువంటి జోక్ ఇక్కడ రాయటం నిజంగా సూపర్ అసలు. వావ్. నువ్వు చిన్నప్పటి నుంచి మళ్ళీ పెద్దగా అయ్యేంత వరకు కూడా నీ ఫొటోస్ కూడా ఇక్కడ ప్రింట్ చేశారు కదా. చైల్డ్హుడ్ మెమరీస్. ఇవి ఎలా చూస్తావు? ఇవి నువ్వు ఎక్కడైనా పిక్చర్ చూసి వేస్తావా? అవును. ఎక్కడైనా బయట ఎక్కడైనా కాంపిటీషన్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేసావా? ఒక కాంపిటీషన్, నేను మార్నింగ్ డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళాను ఒకసారి. దానిలో ఒక కాంపిటీషన్ లో నేను ఒక ఎలిఫెంట్ బొమ్మ డ్రా చేశాను, నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఇది ఇది ఏంటి చెప్పవా నాకు? ఒకసారి చెప్పు, ఏంటిది? ఒక లేడీ పాత్రీ చేస్తున్నారు, ఆమె వెనకాల గోట్ వెళ్తుంది, దాని వెనకాల ఒక హట్టు, దాని వాటి దగ్గరే చికెన్లు. చికెనా? ఓకే ఓకే ఓకే, కోడి పిల్లలు. ఇంకా మౌంటైన్స్, ట్రీస్, బుషెస్, పాట్స్. ఈ పిక్చర్ ఎక్కడైనా చూసావా నువ్వు నిజంగా? చూసి చేసావు. ఎక్కడైనా కనిపిస్తే దాన్ని చూసి మైండ్ లో పెట్టుకొని వచ్చి వేసేసావు. అది ఎక్కడ కనిపించింది అది? ఇది ఒక సీనరీ బుక్ లో ఒకసారి చూసాను, ఒక బుక్ ఫెస్టివల్ లో, అది చూసి డ్రా చేశాను. సూపర్ అసలు. ఇది మీ టీచర్స్ కి తెలుసా స్కూల్లో నువ్వు డ్రాయింగ్స్ ఇలా చేస్తావు, కార్టూన్స్ వేస్తావు, బుక్ చేసావు, ప్రింటింగ్ అని చెప్పేసి తెలుసా? ఎలా ఫీల్ అవుతుంది మీ టీచర్? ఏమంటారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? ఏమైనా ఎంకరేజ్ చేస్తారా? ఇలానే చేస్తూ ఉండు, నువ్వు మంచిగా తెలంగాణలో టాప్ అవుతుంది కార్టూనిస్ట్ అలా. నీకు ఇష్టమైన కార్టూనిస్ట్ ఎవరు? మలిక్ ఉత్తమ్. సూపర్. మీ ఫ్రెండ్స్ ఏమంటారు నువ్వు కార్టూన్స్ వేస్తే? అంటే వాళ్ళకి ఇంకా తెలియదు, అంటే వాళ్ళకి మోస్ట్లీ హిందీ కదా, తెలుగు రాదు, సో అర్థం కాదు. మోస్ట్లీ కార్టూన్స్ చూడరా వాళ్ళు? లేదు, చూడరు. ఓహో, అంటే ఎవరికి తెలియదా అసలు నువ్వు కార్టూన్స్ వేస్తావని? అంటే కొంతమందికి తెలుసు నాకు కార్టూన్ డ్రాయింగ్ వేస్తానని. ఇవాళ మార్నింగ్ లో కాల్స్ మాట్లాడుతూ నేను నా ఫ్రెండ్ కి చెప్పా, ఏమని? గూగుల్లో నా పేరు టైప్ చేయని. ఓ, వచ్చింది నా పేరు. నీ పేరు టైప్ చేస్తే వచ్చేస్తుందా? కేటీఆర్ ని మీట్ చేసాం కదా నిన్న, అది చేశారు. The young boy prodigy who draws cartoons very nicely. I was amazed by his brilliant talent అని. శ్రీరంగం his name is అలా. అవును, కేటీఆర్ గారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు కదా. నీకు ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? మా ఒక ఫ్రెండ్ కి చెప్పాను, వాడు అది కార్టూన్ చూసి నవ్వారు. కార్టూన్స్ చూసి నవ్వారు. మరి నీ పేరు గూగుల్లో వచ్చినందుకు, కేటీఆర్ గారు ట్వీట్ చేసినందుకు ఏమన్నారు అసలు? ఏమనలే. అది గ్రేట్ రా నువ్వు, అది అని ఏం చెప్పలేదా? చెప్పలే, కుళ్ళుకున్నారేమో మీ ఫ్రెండ్స్ కదా. ఏమో, కానీ నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, డ్రీమ్ అలా నా పేరు గూగుల్లో రావడం. అవునా? ఓ సూపర్ కదా. అయితే మరి నేను చిన్నప్పుడు మా కంప్యూటర్ ల్యాబ్ లో నేను నా పేరు టైప్ చేసేవాడిని, ఏమో వచ్చేది, కానీ ఇప్పుడు టైప్ చేస్తే నేనే వస్తున్నాను కేటీఆర్ కి బుక్ ఇవ్వడం. అవునా? ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు మరి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ కేటీఆర్ అంకుల్. ఓకే, సూపర్. కేటీఆర్ సార్ కి థ్యాంక్ యూ చెప్పావా? ఓకే, అయితే చిన్నప్పుడే నువ్వు టైప్ చేసి చూసావా? చిన్నప్పుడు నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు టైప్ చేస్తే ఏమేమో వచ్చేవి, నీ పేరు రాదు. నాదే రాలే, ఏమో F1 డ్రైవర్ వచ్చారు అలా. పోనీలే, ఇప్పటి నుంచి నీ పేరు కొడితే ఖచ్చితంగా నువ్వే వస్తావు కదా. సూపర్. అసలు నీ డ్రీమ్ ఏంటి నాన్న? ఫ్యూచర్ లో ఏం చేయాలని నీకు ఇష్టం? ఏం చేయాలని అనుకుంటున్నానే IFS లేకపోతే లా సైడ్ లో వెళ్ళి IFS రాస్తాను, లేకపోతే లాయర్ చేసేసి ఒక లాయర్ లేకపోతే జడ్జిలో అవుతా. అవునా? సూపర్, కంగ్రాచులేషన్స్. అసలు మరి ఈ కార్టూన్ కి సంబంధించి ఏంటి నీ ఫ్యూచరు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఇది ఒక స్ట్రెస్ రిలీవర్ లాగా చేసుకుంటున్నా, హాబీ. అవునా? స్ట్రెస్ రిలీవర్, ఏం ప్రాక్టికల్ జాబ్ లాగా కాదు, ఊరికేనే ఒక స్ట్రెస్ హాబీ.
సూపర్ నాన్న నువ్వు అసలు. చాలా మంది పిల్లలు ఫోన్లు చూస్తా ఉంటారు కదా, టైం వేస్ట్ చేసుకుంటారు కదా. లేదంటే నీలాగా పిల్లలు ఏదైనా ఒక దాంట్లో మంచిగా వాళ్ళు పేరు తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు నాన్న? నీలాగా కార్టూన్స్ వేయాలనుకో, వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తావు నువ్వు? కష్టపడుతూ అలా డ్రా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చేస్తాయి మీకే. అవునా? అవును. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందా? వచ్చేస్తాయి. కొంతమంది ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా రాలేదనుకో, ఫీల్ అయిపోయి నాకు రావట్లేదు అని చెప్పేసి ఏడ్ చేస్తారు. ఇంకా నాకు ఇదేం రావట్లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నెవర్ క్విట్, ఆల్వేస్ కీప్ ఆన్ గోయింగ్. సూపర్ అసలు. ఓకే, సూపర్ నాన్న. నిజంగా నువ్వు ఇంకా మంచి మంచి గుర్తింపు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, మరి నీ చదువులో కూడా నువ్వు అనుకుంటున్నట్టుగా లా చేయాలి, నువ్వు ఏదేదైతే అనుకుంటున్నావు అవన్నీ కూడా వాటిలో రాణించాలని మేమందరం కూడా వలయం టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాము. ఎస్, థ్యాంక్ యూ నాన్న, ఇక్కడి వరకు వచ్చినందుకు, మా వాళ్ళందరికీ కూడా నీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చూసారు కదా, ఈ చిచ్చర పిడుగు అంటే పిట్ట కొంచెం కూత గనం అని అంటుంటాం కదా, పిట్ట కొంచెం మేధస్సు గనం అని చెప్పేసి చెప్పొచ్చు. అసలు నిజంగా పర్ఫెక్ట్ పదం అనేసి నేను అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వలయం టీవీ.